ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సులో శాఖల పనితీరుపై ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకులు చర్చనీయాంశంగా మారాయి. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల ఆధారంగా శాఖలను ఏ, బి, సి, డి కేటగిరీగా విభజించి ర్యాంకులు కేటాయించింది ప్రభుత్వం. ఈ ర్యాంకుల్లో బీసీ సంక్షేమ శాఖ 100 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అటవీ పర్యావరణ శాఖ 67 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఇక 90% పైగా స్కోరు సాధించిన 18 శాతాలకు మెరుగైన పనితీరు కనబర్చినట్లు అధికారులు పేర్కొన్నారు. శాఖల పనితీరులను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ ర్యాంకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల సదస్సులో శాఖల పనితీరుపై ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకులు చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ రోజు మొదలైనటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సదస్సులో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే అధ్యక్షతన జరుగుతున్నటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో భాగంగా ఇటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఏదైతే శాఖల వారీగా కూడా ర్యాంకులో ప్రకటించడం కూడా జరుగుతోంది. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఆధారంగా కూడా ర్యాంకులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఏబిసి ర్యాంక్ వర్గీకరించినటువంటి నేపథ్యంలోనే 100 పాయింట్లు కొట్టి బీసీ సంక్షేమ శాఖ ప్రథమ స్థానంలో ఉండగా ఇటు దాదాపు 67 పాయింట్లతోటి చివరి స్థానంలో అటవీ పర్యావరణ శాఖ అనేది కూడా ఉండడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క ఆర్డర్ లో భాగంగా అంటే ఈ యొక్క శాఖ అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెందినటువంటి శాఖ. ఇది ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ తో పాటు అదేవిధంగా పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ సైతం కూడా ఇటు దాదాపు 75% అయితే కనుక ఇటు కింద నుంచి 4th వరుసలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలోనే ఇటు డిప్యూటీ సీఎం కి చెందినటువంటి శాఖ కాబట్టి ఈ యొక్క శాఖలో అధికారులు కోవాలన్నటువంటి అంశాలపై కూడా ఈ యొక్క ఇండికేటర్ ఉన్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా నెక్స్ట్ కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో అయితే వారి యొక్క పర్ఫార్మెన్స్ పెంచుకోవాలి. అంతేకాకుండా శాఖకి సంబంధించినటువంటి హెచ్ఓడీలు ప్రిన్సిపల్ సెక్రటరీలో బాధ్యత వహించి పూర్తి స్థాయిలో అయితే కనుక పర్ఫార్మెన్స్ మెరుగుపడేలా చూసుకోవాలంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సూచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇటు ప్రధానంగా ఇటు వాటర్ రిసోర్సెస్ కావచ్చు, అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్, అదేవిధంగా ఇటు హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సైతం కూడా ఇటు కింద స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే వీరందరూ కూడా మెరుగుపరుచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సూచించినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని తెలుస్తా ఉంది. మొత్తంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అయితే కనుక ఈ యొక్క శాఖల వారీగా ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో మరింత మెరుగుపరుచుకోవాలన్న శక్తి కనుక తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.